రెస్టారెంట్ లాంటి టేస్ట్‌తో కడాయి పన్నీర్‌ని ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూను ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చి, 3 యాలకులు, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇలా కోర్స్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పెటల్స్‌ని అలాగే ఒక క్యాప్సికమ్‌ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా చాప్ చేసుకొని ఒక ఆనియన్ కూడా వేసుకొని ట్రాన్స్పరెంట్‌గా ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక 2 టమోటాలను పేస్ట్‌లా చేసుకొని ఆ టొమాటో ప్యూరీని అలాగే పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, మనం బ్లెండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకున్న పన్నీరు, ఆనియన్, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 1 స్పూను ఫ్రెష్ క్రీము లేదా పెరుగు వేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసి కడాయి పన్నీర్